హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఏళ్ల తరబడి ప్రజలు పోరాడుతుంటే సొంత గనులు కేటాయించేదానికి కూటమి ప్రభుత్వం పోరాడటం లేదు గాని రాష్ట్రంలో ఒక ప్రైవేట్ కంపెనీకి సొంత గనులు కేటాయించేందుకు కేంద్రం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని సొంత గనులకు ప్రైవేటు కంపెనీకి కేటాయించాలంటూ ఆయన కేంద్రాన్ని కోరటం, ఈడ విశాఖ స్టీల్ ఉక్కు కర్మాగారాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు కాకినాడ సెజ్కు ఆటంకం కలుగుతుంది అని అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను ఎవరూ కూడా పట్టించుకోకుండా రాష్ట్రంలోని పరిశ్రమలను దెబ్బతీయాలి అని అనుకుని ప్రైవేటు పరిశ్రమలకు మన చేయూత ఇవ్వాలి అని చూస్తున్న ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం పూర్తి వివరాలను మనం ఇప్పుడే తెలుసుకుందాము. ప్రైవేట్ రంగంలో కొత్తగా ఉక్కు కర్మాగారం పెట్టబోతున్న నిస్సాన్ ఆర్సెలర్ మెటల్ కంపెనీ కోసం సొంతంగా గనులు కేటాయించండి అంటూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు కూడా చేస్తుంది. ఒక ప్రైవేటు సంస్థకు సొంతంగా ముడి ఇనుము గనులు కేటాయించాలంటూ ఏకంగా రాష్ట్ర మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి భరత్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం, కేంద్ర స్టీల్ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని ఇటీవల కలవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం కుమారస్వామి గారిని ఆయన బుట్టలో పడేసినట్లుంది. కుమారస్వామి గారితో ఇలా మంతనాలు అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. అదే క్రమంలో ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థకు సొంత గనులు కేటాయించాలని వీళ్ళు కోరడం కూడా వీళ్ళు ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేయటమే అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మెటల్ కోసం ఏకంగా గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా ఏకపక్షంగా ఇప్పుడు మార్చేస్తున్నారు. ఏదైనా ఒక పోర్టు లేదా ఎయిర్పోర్టు నిర్మాణం చేస్తున్నప్పుడు దాని చుట్టుపక్కల ఇన్ని కిలోమీటర్ల పరిధి వరకు మరో పోర్టు కానీ ఎయిర్పోర్టుకు కానీ అనుమతి ఇవ్వకూడదు. కానీ మన కూటమి ప్రభుత్వంతో కన్స్ట్రక్షన్ ఒప్పందం చేసుకోవడం మాత్రం సహజం. అదేవిధంగా కాకినాడ సమీపంలో కోన గ్రామం వద్ద కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ 2018 నవంబర్ 21న కన్స్ట్రక్షన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం కాకినాడ గేట్వే పోర్టుకు 16 కిలోమీటర్ల పరిధి వరకు ఎటువంటి వాణిజ్య క్యాపిటివ్ అంటే సొంత అవసరాలకు పోర్టుల నిర్మాణం ప్రభుత్వ అనుమతులు మంజూరు చేయకూడదు. కానీ ఇప్పుడు మెటల్ ఏర్పాటు చేసే ఉక్కు కర్మాగారం కోసం క్యాపిటివ్ పోర్టు నిర్మాణానికి అనుమతి కోరటం, దీనికి ప్రతిబంధకంగా ఉన్న కాకినాడ గేట్వే పోర్టు నిబంధనలను మార్చటం, చకచక పనులు జరిగిపోతున్నాయి. కాకినాడ ఆర్థికాభివృద్ధిపై ఇది పెద్ద దెబ్బ. కాకినాడ గేట్వే పోర్టు ప్రారంభమై కాకినాడ సెజ్ అభివృద్ధి చెందితే వేలాది మందికి ఉపాధి కలుగుతుంది. అలా కాకుండా ఈ కాకినాడ పోర్టుకు అనుబంధంలో 16 కిలోమీటర్ల లోపల ఈ ప్రైవేటు కంపెనీలకు గాన అనుమతి ఇస్తే కాకినాడ పోర్టు పనులు పూర్తిగా ఆగిపోతాయి. ఆ పనుల్లో ముందస్తు జాగ్రత్త అయితే ఉండదు. కాకినాడ పోర్టు నిర్మాణానికి కూడా కాకినాడ సెజ్పై తీవ్ర ప్రభావం చూపుతుందని అక్కడ ప్రజలైతే భయపడుతున్నమాట వాస్తవం. ఇది అధికారులు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఇదే విధంగా అనకాపల్లి జిల్లా డిఎల్పురం వద్ద సముద్రపు ఒడ్డు నుండి 2.9 కిలోమీటర్ల లోపు క్యాపిటివ్ గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి అనుమతి సరిహద్దులను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మరో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాబట్టి ఇక్కడ ప్రైవేటు కంపెనీల కోసం ఆరాటపడటం కన్నా ఉన్న కాకినాడ సెజ్ను అభివృద్ధి చేస్తే వేలాది మందికి ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా సొంత గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయిస్తే అక్కడ వేలాది మందికి ఉపాధి కలుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి జరుగుతుంది. వేలాది మంది నిరుద్యోగులకు కూడా మరికొన్ని అవకాశాలు కూడా కలుగుతాయి. విశాఖ స్టీల్ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా దాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉండాలి. గతంలో 11,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసేసింది అని ఈ కూటమి ప్రభుత్వం ఎగురుతుంది. కానీ వాస్తవంగా విశాఖ స్టీల్ ఉక్కు కర్మాగారానికి దాదాపు 35,000 కోట్లు అప్పులున్నాయి. ఆ అప్పుల్లో 11,000 కోట్లు అప్పులు మాత్రమే తీర్చారు. ఇంకొక 24,000 కోట్లు కూడా అప్పులు తీర్చాల్సి ఉంది. 11,000 కోట్లు అప్పులకు ఆల్రెడీ చెల్లించేశారు. అది కార్మికులకు కానీ లేకపోతే అటు కంపెనీ అభివృద్ధికి కానీ ఏమాత్రం కూడా కేంద్రం సహాయం చేసిన ఆ 11,000 కోట్లు ఉపయోగపడట్లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
సొంత సెజ్జులపైన, ఈ విశాఖ ఉక్కు కర్మాగారం పైన, కాకినాడ సెజ్జు పైన ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. వేలాది మంది ప్రజలకు ఉపాధి కలిగేలా చూడాలి. ప్రైవేట్ పరం చేసేందుకు, ప్రైవేటు సంస్థలకు సొంత గనులు కేటాయించేందుకు ఎల్లప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటాడు. ఇటువంటి పనులు చేస్తూ కమిషన్ల కోసం కక్కుర్తి పడేదానికన్నా ప్రజల కోసం మీరు పనిచేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.